ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ తాలిబన్ల దాడిని ఖండించారు ఎంపీ మిథున్ రెడ్డి. వారి ఇంటికి వెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా అని ప్రశ్నించారు మిథున్ రెడ్డి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్ బుక్ అమలు చేస్తే తాము మరో బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుందంటున్న ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి ఏదైతే నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి దాడిని ఆయన్ని పరామర్శించడానికి ఎంపీ మిథున్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన నివాసం మొత్తాన్ని పరిశీలించారు. ప్రసన్న కుమార్ రెడ్డితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సార్ చూసారు మొత్తం విధ్వంసం ఏ విధంగా సృష్టించారని, దీన్ని చూస్తుంటే ఏ విధంగా తీసుకోవాలి, ప్రజలు ఎలా ఆలోచించాలి? దీన్ని ఒక ఏదో అంటే నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు. ఇది కొంత కూడా ఒక ఫ్యాక్షన్ గొడవ లాగుంది. ఒక ఊర్లు గొడవపడి మొత్తం ఇల్లు ధ్వంసం చేసుకునే పరిస్థితి ఫ్యాక్షన్ ఏరియాస్ లో చూసాము. ఇక్కడ చూడండి మీరు, ఈ కారు కూడా అన్ని కూడా చేసి ఇల్లు మొత్తం ఇంత కక్షపూరితంగా దాడులు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మొదలైతే ఎక్కడ ముగుస్తుంది? ఈ రోజు ఒకటి పెరుగుతా పోతే నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటి? ఇలాంటి దాడులు ఎవరు చేసినా కూడా చాలా తప్పు. ఏమున్నా కూడా లీగల్ గా పోరాటం చేయాలి. కానీ ఇలాంటి వ్యక్తిగత దాడులు, ఆస్తులపైన దాడులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేసే దాడులు ఇవన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. విమర్శ చేస్తే తీసుకోలేకుండా కోపంతో ఆవేశంతో హతమార్చడానికి ఇంతమంది దాదాపు 200 మంది కిరాతకంగా లోపలికి ప్రవేశించినటువంటి పరిస్థితిని చూసాం. ఇటు తన తల్లిని కూడా బెదిరించినటువంటి గాత్రాలు ఏ విధంగా చూడాలి సార్? దీన్ని ఎంత రౌడీ మొక్కల్లాగా ప్రవర్తించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని లేని మాటలు అంటున్నారు ప్రతిరోజు కూడా. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన నిగ్రహం కోల్పోలేదు. ఎంతో సమన్వయంతో ఆయన ఎంతో ఓపికగా ఈ రోజు ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ప్రతి విమర్శ చేస్తే తట్టుకోలేని పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. ఇది మంచి పొరవడి కాదు. ఇట్లాంటి సాంప్రదాయాలు తీసుకొస్తే రేపు ఎక్కడికి దారి తీస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దాడికి సంబంధించి ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తుంది. ఇటువైపు ఎస్పీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అంటే పోలీసులు పూర్తి ఏకపక్షంగా ఉండే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాము. ఈ రోజు లా అండ్ ఆర్డర్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉంది. మిగతా వాళ్ళకు లా అండ్ ఆర్డర్ లేదు. తెలుగుదేశం నాయకులు కేసు పెడితేనే కేసులు, వైసీపీ నాయకులు కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్రంలో ఇదంతా చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం గుర్తొస్తుంది అనేటువంటి ప్రజలు భావిస్తున్నారు. ఒకటి తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకోవాలి, లోకేష్ గాని ఇంకోటి గాని, ఈ రెడ్ బుక్కే వాళ్ళని రేపు పూర్తిగా తినేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ రెడ్ బుక్కే వాళ్ళ పతనానికి మొట్టమొదట నాంది పలుకుతుందని కూడా తెలియజేస్తాను. దాడికి సంబంధించి ఇప్పటికీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీ వర్గం అంతా కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలాంటి హామీ ఇవ్వబోతుంది? అంటే పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. లీగల్ గా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారణం ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. చివరిగా ఏం డిమాండ్ ఏం చేయబోతున్నారు సార్? ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు పోలీస్ శాఖను కావచ్చు. ఇట్లాంటి చర్యలు ప్రభుత్వం ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. లీగల్ గా కూడా మేము ఫైట్ చేస్తాం. అది రాష్ట్రంలో పూర్తిగా కూడా శాంతి భద్రతలు లోపించాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమ కేసులు, అదేవిధంగా హత్యాయత్నాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకు నిదర్శనమే ఇవాళ నెల్లూరు నగరంలో మాజీ మంత్రి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడిని నిదర్శనంగా చూపిస్తున్నారని చెప్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి అండగా ఉంటామో ఆ భరోసా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించాలి, దానికి సమాధానం చెప్తున్నారు. పోలీస్ శాఖ దాడిలో పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిపైన చర్యలు చేపట్టడమే కాకుండా వేమిరెడ్డి దంపతులపైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.